మూసీ బ్యూటిఫికేషన్ వితౌట్ డిమాలిషన్ అంటున్నారు మూసీ బాధితులు. డిమాలిషన్ లేకుండా మూసీ బ్యూటిఫికేషన్ సాధ్యం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాగోల్లో అభివృద్ధి చేసిన మూసీ సుందరీకరణను సందర్శించారు గాంధీ సరోవర్ మూసీ బాధితులు. ముఖ్యమంత్రి రేవంత్ కేసీఆర్ హయాంలో ఎలాంటి డిమాలిషన్ లేకుండా అభివృద్ధిని ఒక్కసారి చూడాలన్నారు. మూసీ సుందరీకరణ కోసం ఒక్క ఇల్లు కూడా కూల్చలేదన్నారు. మూసీ పక్కనే శిల్పారామం పార్కు అభివృద్ధి చేసిందన్నారు. ఎక్స్టెన్షన్ పేరుతో ప్రభుత్వం ప్రజల నివాసాలు తొలగించడం ఎందుకని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందని అని నిలదీశారు. రేవంత్ సర్కారు బీఆర్ఎస్ ప్రభుత్వ విధానమే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మాకు అభివృద్ధి కావాలి, విధ్వంసం కాదని మూసీ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అసలు సుందరీకరణ అంటే ఏంటి, అసలు ఎలా చేశారు, ఇల్లులు కొట్టకుండా ఎలా చేయొచ్చు అనేది చూడాలి అని వచ్చామండి. ఇక్కడికి వచ్చాక మాకు అసలు ఇట్లా కూడా చేయొచ్చా అనిపిస్తుందండి. ఒక ఇల్లులోకి వెళ్ళకుండా ఇంత బాగా చేసినప్పుడు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇళ్ల మీదకి వచ్చి ఇల్లు కూలగొడితేనే బ్యూటిఫికేషన్ అంటుందో అర్థం కావట్లేదండి. అది చూడాలని ఇంత దూరం వచ్చామండి మేము. మా ఇల్లుకి వచ్చి మా ఇల్లు పగలగొట్టి చేస్తాను అంటే ఉన్న గూడును పోగొట్టుకోవడం అంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఎందుకు ఇలాంటి ఎందుకు చేయకూడదండి. మూసి క్లీనింగ్ చేయండి ఫస్ట్, మీరు సుందరీకరణ తర్వాత సంగతి. బేసిక్ దాంట్లో ఫస్ట్ డ్రైనేజీలు ఆపండి, పైన నుంచి వస్తున్న కెమికల్స్ ఆపండి. అవన్నీ చేయకుండా ఎత్తడం మీ ఇల్లు కూలగొడితేనే నాకు అండి. దాంట్లో ఎంఐస్ లేకుండా మధ్యతరగతి వాళ్ళు ఎవరు ఇల్లు కొట్టుకోలేమండి. ఇప్పుడు మా కాలనీ తీసుకుంటే 20 సంవత్సరాల నుంచి ఉన్నారండి. అది దానికి ఫస్ట్ 9 మీటర్స్ బఫర్ జోన్ అని పెట్టారు. అప్పుడు కొనుక్కున్నాము, తర్వాత 30 మీటర్స్ చేశారు. ఈవెన్ ఇప్పుడు కూడా 30 మీటర్స్ బఫర్ జోన్ ఉంది అండి. ఇప్పుడు మళ్ళీ 50 చేశారు. ఇప్పుడు కావాలంటే ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. అంటే ఇంకెవరు హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోకూడదా? 30 మీటర్లు ఉన్నప్పుడు ఇల్లు కట్టిన వాళ్ళు ఏమైపోవాలండి? ఇది ఎలా ఒక ప్రణాళిక ప్రకారం పోవాలండి. ఎప్పుడు నువ్వు బఫర్ జోన్ లీటర్ పెంచినప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళ ఏమవ్వాలి, వాళ్ళ పరిస్థితి వాళ్ళని ఏంటి, కొత్తగా అప్రూవల్స్ ఇవ్వద్దు. నువ్వు బఫర్ పెంచుకుంటే ఉన్న వాళ్ళని తీసేయాలి అంటే అది కష్టం కదా అండి. మేము ఎక్కడికి వెళ్తాము? ఆ ఇల్లులో పిల్లలు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పోవట్లేదా? వాళ్ళేం అవసరం లేదా? వాళ్ళ భవిష్యత్తు ఏం పట్టదా నీకు? నువ్వు ఎవరికో కార్పొరేట్స్ కి ఇచ్చి నీవు డబ్బులు వెనకేసుకోవడం తప్పించి మా బతుకులు పట్టవా మీకు? మా బ్రతుకులకు మేము కూడా ట్యాక్సులు కడుతున్నాం కదా. ఇల్లు అన్నది ప్రతి ఒక్కనే కళ. ఇప్పుడు ఇలా డెవలప్మెంట్ చేస్తే మేము దానికి ఎగ్రెస్ట్ కాదండి. మేము కూడా మూసిని సుందరీకరణ చేయమని అడుగుతున్నాం. కాకపోతే ఇల్లులు తీసి సుందరీకరణ చేస్తానన్నది దానికి మేము ఎగ్నెస్ట్ గా ఉన్నామండి. లేదంటే మేము ఇల్లు తీసుకున్నప్పుడు అయితే 30 మీటర్సే ఉంది బఫర్ జోన్. లోన్ పెట్టుకుని ఎస్బీఐలో లోన్లు తెచ్చుకొని ప్రతిదీ రూపాయి కూడబెట్టి ఈఎంఐ నడుస్తుంది. ఇప్పుడు మాకు ఈఎంఐ ఆల్రెడీ 30 years పెట్టుకున్నామండి. మా వారు ఆర్మీ నుంచి రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన అమౌంట్ లో కొంచెం పెట్టి మిగతా మొత్తం పిల్లల ఎడ్యుకేషన్ కి కొంచెం లోన్ పెట్టి మేము ఇల్లు తీసుకున్నాం. ఇప్పుడు మా పిల్లల ఎడ్యుకేషన్ కి ఇంకా ఎడ్యుకేషన్ నడుస్తున్నాయి. ఇప్పుడు వచ్చి ఇల్లులు కొలగొడతామంటుంటే మేము ఎక్కడికి వెళ్ళాలండి? మరి ఎవరిని అడగాలి? గవర్నమెంట్ ని అడిగే క్వశ్చన్ చేస్తుంటే ఆయనే మాకు ఇల్లులు తీస్తామని చెప్తుంటే మేము ఎవరిని క్వశ్చన్ చేయాలండి? ఎవరిని అడగాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పిల్లలు తీసుకొని పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆయన ఒపీనియన్ మార్చుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నామండి. మేము హైదర్ షాకోటే గంధంగూడ ఏరియా నుంచి వచ్చామండి. ఈ నమూనా బానే ఉంది క్లియర్ గా, కానీ ఇప్పుడు గవర్నమెంట్ వెళ్లే నమూనానే మాకు నచ్చలేదు. ఎవరికి నచ్చదు కదండి, వాళ్ళ ఇళ్ల జోలికి వస్తే ఎవరికి నచ్చదు. ఈఎంఐ చాలా ఉందండి, మాది ఓన్ హౌసే, ఈఎంఐ చాలా ఉంది. అండ్ మేము ఇల్లు ఇవ్వడం గురించి అసలు ఆలోచించట్లేదు. ఎందుకంటే మా ఈఎంఐలు తీర్చుకోవడం ఇవన్నీ మా లైఫ్ గోల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇంతలో మళ్ళీ ఈ మధ్యలో ఇదంతా ఈ ఇష్యూస్ అంతా మేము తీసుకోలేకపోతున్నాము. ఎప్పుడైనా బఫర్ జోన్ లో మీటర్స్ పెంచుతున్నారంట కదా, ఫస్ట్ మీరు తీసుకున్నప్పుడు ఎన్ని మీటర్స్ ఉన్నది, ఇప్పుడు ఎన్ని మీటర్స్? నాకు బఫర్ జోను, ఎఫ్టీఎల్ ఇవన్నీ చాలా కొత్త అండి. ఇల్లు తీసుకున్నప్పుడు ఇవన్నీ నాకు తెలియదు. రిజిస్ట్రేషన్ కి ఎంత తీసుకుంటారు, రిజిస్ట్రేషన్ కి ఎంత దాచుకోవాలి, ఇంటికి ఖర్చు పెట్టింది కాకుండా రిజిస్ట్రేషన్ అమౌంట్ ఎంత కట్టాము ఇంతవరకు నాకు తెలుసు. 7% ఆఫ్ హౌస్ ప్రైస్ మేము ఇంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కి కట్టామండి. అది ఎందుకు కడతామో నాకు తెలియదు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎందుకు అంటే, ఇప్పుడు ఏ ప్లాట్ పిచ్చి ప్లాట్ అసలు లేని ప్లాట్ తీసుకెళ్లి రిజిస్టర్ చేయండి అన్న డబ్బులు తీసుకుంటారు రిజిస్ట్రేషన్ ఛార్జెస్. కానీ అక్కడ ప్లాట్ ఉందా లేదో కూడా చెక్ చేయరా వాళ్ళు? నాకు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ నాకు తెలియదు. 1 centimeter ఆఫ్ ఎనీ హౌస్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ఇట్ అవే అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు కాంప్రమైజ్ అవర్ హోమ్స్. ఇల్లుని కదల్చకుండా చాలా ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. వాళ్ళది మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కాదండి,
సొసైటల్ డిస్ట్రక్షన్ ఆర్ డిమాలిషన్ ప్రాజెక్ట్ అది ఏమాత్రం ప్రజలు ఎంకరేజ్ చేయరు. అండ్ అందరు ప్రజలు కూడా ఒక అవేర్నెస్ తో ఉండాలి. ఇప్పుడు మేము బాధించబడుతున్నాము, రేపొద్దున మీ దాకా రావచ్చు. మేము యాజ్ ఏ మూసీ బాధితులుగా మేము చెప్తున్నది ఒకటే, మేము మూసీ రీజన్యువేషన్ కి అగేన్స్ట్ కాదు, వీఆర్ అగేన్స్ట్ విత్ మూసీ డెవలప్మెంట్. మూసీ డెవలప్మెంట్ అంటే మీరు పక్కనున్న ఇల్లులన్నీ కులగొట్టి హై రైజ్ బిల్డింగ్స్ కట్టడం కాదు. మాకు కావాల్సింది మూసీ రీజన్యువేషన్. ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఇక్కడ చేసి చూపించారు, అది చూపించడానికి మీకు వచ్చినాం మేము యాజ్ ఎ పబ్లిక్.